అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచిగా ఉన్నారు కదా. ఇక ఎప్పటి లెక్కనే ఇయ్యాల కూడా ఈ రాజమల్లు ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను మీకోసానికని తీసుకొచ్చింది కాబట్టి ఒడిసిపోయేదానిక మీరు చూస్తారని నాకు బాగా ఎరికే. మళ్ళొక్క పారి మీకు కోటి శనార్థులు చెప్తున్నా అన్నట్టు మీరు మన మెగా9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారనుల్లా. చేసుకోకపోతే మీకు దండం పెడితే ఒక్కసారి చేసుకోండి. అట్లనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సూత్రం పెట్టుండ్రి. ఇంకా లేట్ చేయకుంటే ఇవాళ మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు ఏడిగా ఏమున్నాయో షురు చేయాలి కదా. చేద్దాం పాండ్రి. ఒక్కటే రోజు ఒక్కటే సర్కారు మీద ఇద్దరు ఉన్నట్టుండి మస్తు గరానికి రాబట్టిండ్రు. గట్టి ఆరోపణలు చేసిళ్ళు, గుర్రు మీద ఉన్నారు. ఎట్లా మాట్లాడాలో ఎట్లా కౌంటర్లు ఇయ్యాలో ఇచ్చుకుంటూ వచ్చిళ్ళు. మరి ఉన్నట్టుండి ఆ ఇద్దరు ఎందుకు ఆ ఒక్క సర్కారు మీదనే పడ్డారు? ఇంతకు ఆ ఒక్క సర్కారు ఏంటిదనే డౌట్ అనుమానం మీకు వచ్చింది కదా. ఆ ఒక్క సర్కారు తెలంగాణ సర్కారు. ఆ తెలంగాణ సర్కారుకు గట్టి కౌంటర్లు ఫైర్ అయ్యకుండా ఇచ్చింది ఎవరనంటే ఒకలేమో కేటీఆర్ సారు, ఇంకొకరు కవితక్క. ఇక ఏదేమైనా కానీ సోషల్ మీడియాలో మాత్రం కవితక్క ఎప్పటికప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఏమైనా కూడా అప్పుడునే రియాక్ట్ అవుతుంటుంది. ఆమెకు నచ్చిన తీరుగా పోస్ట్ అనేది ఎక్స్ ఏదికగా పెడుతూనే ఉంటుంది కదా. ఇక ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళా కాంగ్రెస్ సర్కార్ మీద గట్టిగానే గరాన్ని కచ్చుకుంటా పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఇక రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ సర్కార్ ఉన్నదా లేదనుకుంటా విమర్శలను చేసుకుంటూ వచ్చింది. అయితే గురుకులాలల్లో చాలా మంది విద్యార్థుల జీవి ఓడుతోని ఒక పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా పోస్ట్ పెట్టుకుంటూ వచ్చింది ఎక్స్ వేదికగా కల్వకుంట్ల కవితక్క. ఈ సందర్భంగా కవితక్క చెప్పిన మాట ఏందయ్యానంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఇప్పటికి దగ్గర 95 మంది విద్యార్థుల పానాలను కాంగ్రెస్ సర్కారు బలి తీసుకున్నది. విద్యార్థుల మీద దయలేని రేవంత్ రెడ్డి సర్కారు గురుకులాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలను ఆపేతందుకు ఎటువంటి ప్రయత్నాలు ఎయ్యకపోవడం చాలా విచారకరం. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ పేరుతోని ఒక్క ఇటుక కూడా వేడ్సని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల గురించి ప్రచారం చేసుకుంటున్న ఈ సర్కారు అందులో కొంతనన్నా విద్యార్థులకు మంచి చేయనికే పెడితే ఇటువంటి ఘటనలు పునరావృతం కావు కదా. విద్యాశాఖను స్వయంగా చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికైనా విద్యార్థుల మరణాలను అరికట్టేందుకు ప్రయత్నం చేయాలి అని కవితక్క రాసిన ట్వీట్ ఇప్పుడు మస్తు వైరల్ గా అయ్యిందయ్యా. ఇక ఇంకోవైపు కేటీ రామారావు సార్ కూడా తెలంగాణ సర్కారు మీద గట్టిగానే షెటర్లు వేసుకుంటా గరానికి రాబట్టిండు. మరి కేటీ రామారావు సార్ ఎందుకయ్యా అంత గరానికి రాబట్టిండనంటే చాలా మంది జనాలు నడి రోడ్డు మీద నడవనికినే భయపడే పరిస్థితులు వచ్చినాయి. ఎప్పుడు ఎవరొచ్చి ఏం జీవి తీసుకుపోతారని బుగులతోని బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. దినం ఏడో చోట ఇటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు అవుతుంటే, ఇంత అడ్డగోలుగా అందరి జీవి పోతుంటే ఉన్నట్టుండి ఏడకెంచో వచ్చి ఎందుకు ఎవరు ఎట్లా పానాలను తీస్తున్నారో కూడా తెలియకుండా భయభ్రాంతులతోని తెలంగాణ పబ్లిక్ బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక రాష్ట్రంలో ఈ తీరుగా మంది పానాలను అలకగా తీస్తుంటే అసలు తెలంగాణ సర్కారు ఏం చేస్తున్నది? అధికారం చేతబట్టి 2 సంవత్సరాలు కావచ్చినా సుతం హోంశాఖ లేకపోవడం వల్లనే ఇటువంటి దారుణాలు దినం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మేలుకోవాలి అని అటుపక్కన కేటీ రామారావు సార్ కూడా ఎక్స్ వేదికనే పోస్ట్ పెట్టుకుంటూ వచ్చిండ్లు. ఇక మొత్తానికి ఇప్పుడు ఇటు పక్కన కవితక్క, అటు పక్కన కేటీఆర్ సార్ ఉన్నట్టుండి ఒకటే పారి తెలంగాణ సర్కారు మీద ఈ తీరుగా గరానికి అచ్చుతోని మరి ఇప్పటిదానికనైతే రేవంత్ సార్ టీం రియాక్ట్ కాలేదు. మరి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో వీళ్ళు పెట్టిన పోస్టుల మీద. తెలంగాణ చిన్న ముఖ్యమంత్రి గదేనుల్లా బట్టి విక్రమార్క సార్ ఉన్నాడు కదా. ఇక ఆ సార్కు బీజేపీ లీడర్ ఒక పెద్ద సారు ఒక లీగల్ నోటీసులు పంపించిందట. పరువు నష్టం దావా కూడా చేస్తామని చెప్పి గట్టిగానే కౌంటర్లు ఇచ్చి స్టేజ్ మీద గట్టిగానే సవాళ్ళు ఇసిరాబట్టిండు. మరి ఉన్నట్టుండి బట్టి విక్రమార్క సార్ మీద గంతగనం ఆ బీజేపీ లీడర్కు ఎందుకు వచ్చింది కోపం అనేది వార్త పురాగా చూడాలి కదా. చూద్దాం పాండ్రి. కానీ ఏ మాటకు ఆ మాటనే చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాలలో మాత్రం రాజకీయాలు రసవస్తరంగా ఓటీటీ సిరీస్లనే తలదన్నేటట్టు నడుస్తున్నాయి అయ్యా. ఇక లీడర్లు మాత్రం ఎవరు తగ్గేదేలే అనుకుంటా. ఎవరికి ఎప్పుడు ఏ కౌంటర్ ఎత్తారో అటు నుంచి ఎటువంటి రిటర్న్ గిఫ్ట్ వస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితులలో ఉన్నాయ్యా 2 తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు. ఇక ఇప్పుడు ఎవరి గురించి అయ్యా మాట్లాడుతున్నాం అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొత్తగా ఎన్నికైంది కదా పెద్ద సారు రామచంద్రరావు సారు. ఆ సారు కాంగ్రెస్ సర్కారు మీద గట్టిగానే కౌంటర్లు ఇయ్యబట్టిండు. బీసీ రిజర్వేషన్ పేరుతోని పబ్లిక్ షోలా పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. అసలు ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ రిజర్వేషన్ నాటకం ఆడుతున్నది.
బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చింది. కానీ అందులో ఇప్పుడు 10% మతపరమైన రిజర్వేషన్లను కలపాలని చూస్తున్నది. ఇది బీసీలకు వ్యతిరేకమైన చర్య. విద్యా ఉద్యోగాలలో మతపరమైనటువంటి 4% రిజర్వేషన్లను బీజేపీ గతంలోనే వ్యతిరేకన చేసింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవినీతి ప్రజా వ్యతిరేకత పాలనను కొనసాగింపు చేస్తున్నది. గత ప్రభుత్వాలు పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేసినాయి అని చెప్పి ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు మస్తు గరానికి రాబట్టిండు. ఇటు పక్కన బీఆర్ఎస్ పార్టీ మీద అటు పక్కన కాంగ్రెస్ పార్టీ మీద. ఇంకా అంతనే కాకుండా పార్టీ శ్రేణులకు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని చెప్పి కూడా గట్టి పిలుపే ఇచ్చిండు. కార్యకర్తలు కల్లాలంటే నాయకులు కలిసి కట్టగా ముందరికి పోవాలి. బీజేపీ సర్కారు పక్కా రావాలన్న ఆకాంక్షల ప్రతి ఒక్క కార్యకర్త పబ్లిక్లలో పోయి పని చెయ్యాలి, పబ్లిక్ మన్ననలను పొందాలి, వాళ్ళ తక్లీఫ్లను తెలుసుకోవాలి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత మీద ఈ నెల 18 కెంచి 20 వరకు జిల్లా స్థాయి, 21 కెంచి 23 వరకు మండల స్థాయి వర్క్ షాపులు, 25 కెంచి 26 తేదీలల్లా పోలింగ్ బూత్ బైఠకులు నిర్వహణ చేయాలని చెప్పి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్ సార్ పిలుపునిచ్చుకుంటూ వచ్చిండు. ఇక ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షణ చేసి ఎటువంటి లోతుపాట్లు జరగకుండా ఎటువంటి గొల్లెన్ సప్పుడు లేకుండా ఉండేటట్టుగా కమిటీని ఏర్పాటు చేసినాం. గెలిపే అందరి లక్ష్యంగా పనిచేయాలని చెప్పి అటు పక్కన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ కూడా పిలుపునిచ్చిండు అయ్యా. ఇక ఈ మీటింగ్లలో చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చిండు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరణ చేసినటువంటి రామచంద్రరావు సారు వ్యక్తిగత దూషణలకు పోవద్దు, నోటి దూలకు పని చెప్పొద్దు, ఏదున్నా పాయింట్ టు పాయింటే మాట్లాడాలి తప్ప నరం లేని నాలుకకు పని చెప్పొద్దని ఒక హితువు చెప్పిన తర్వాత కూడా ఇంకొక ట్విస్ట్ కూడా ఇచ్చుకుంటూ వచ్చిండు. ఇక చిన్న ముఖ్యమంత్రి ఉన్నాడు కదా బట్టి విక్రమార్క సారు, ఆ సారుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ లీగల్ నోటీసులు ఇచ్చిండు అయ్యా. రోహిత్ వేముల ఆత్మహత్య ముచ్చట్లల్లా బట్టి చేసినటువంటి మాటలు చాలా తప్పుదో పట్టించేటట్టే ఉన్నాయి. నేను దీన్ని తీవ్రంగా ఖండన చేస్తున్నా. ఇవన్నీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినందుకు 3 రోజులలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను కూడా అనుకుంటా వచ్చిండు. ఇక అట్లా గాని పచ్చంలల్లా 25 కోట్ల పరువు నష్టం దావా కూడా చేస్తానని చెప్పి క్రిమినల్ కేసులను కూడా ఎదుర్కోక తప్పదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఇక ఈ తిరిగా గట్టిగానే సవాలు ఈసరబట్టిండు. ఏందో ఏమోనుల్లా ఈ రాజకీయ నాయకుల పోకడనే అసలు ఎవరికి అర్థం కాదు. అసలు వీళ్ళను వాళ్ళను వీళ్ళనుడు స్టేజీల మీదకి ఎక్కి గట్టిగానే జబ్బలు సవాళ్లకు ప్రతి సవాళ్ళు ఇసురుకుంటారు. కానీ శివరాఖరికి అసలు అలా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది మాత్రం పబ్లిక్ అర్థం కాక పరిశానలో పతంగులు ఎగరేసే కథ కత్తదయ్యా ఈ రాజకీయ నాయకుల పోకడని చెప్పి నెటిజన్లు ఈ ముచ్చటాల గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది. ఈ కూటమి చేస్తున్నటువంటి పనులను నేను కన్నెర్ర చేస్తున్నా. వీళ్ళ సంగతి చెప్తా, వీళ్ళు ఇంకా ఏదో పగటి కలలు అంటున్నారు. రాబోయే రోజులలో అధికారంలోకి వచ్చేది మేమే. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు ఓడిచిపోతాయి, తస్మాత్ రాసి పెట్టుకోండి. ఎవరు ఏమిచ్చిలో వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి తీరుతా. సవాల్కు బస్తీ మీద సవాల్ అనుకుంటా గట్టిగానే జగనన్న కూటమి సర్కారం మీద మత్తు ఫైర్ అయ్యిండు. ఇంకా జగనన్న ఎక్కడన్నాడు, ఏమన్నాడు, ఏమేం అసలు సంగతి పురాగా అరుచుకుందాం పాండ్రి. ఇక వైసీపీ పెద్ద సారైనటువంటి జగన్మోహన్ రెడ్డి సారు కూటమి సర్కారు మీద ఎప్పట్లెక్కనే మళ్ళా ఇరుసుకబడ్డాడు అయ్యా. ఇక పార్టీ ఆఫీసులో ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ఓ పెద్ద మీటింగ్లలో నిర్వహణ చేసిన మీడియా సమావేశంలో గట్టిగానే మాట్లాడుకుంటూ వచ్చిండు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి హాని కలిగించేటట్టు కూటమి సర్కారు పని చేస్తున్నది. ఈ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలతోని రాష్ట్ర పబ్లిక్ ను బాగానే మోసం చేసిండ్లు. ఓట్లు దండుకోనికే అన్నట్లుగానే హామీలు నిలిచిపోయినాయి అయ్యా. మేము పబ్లిక్ కోసానికని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో నిరసనలు చేసినాం. పబ్లిక్ నుంచి మస్తు రెస్పాన్స్ వచ్చింది మాకు. రైతులు విద్యార్థులు వాళ్ళ ఆశలను కోల్పోతున్నారు. విద్యార్థులు చదువు బంద్ చేసి ఉపాధి కోసం తిరుగుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. తిండి తికాన్ లేక దిక్కు దివాన్ లేక మత్తు తిప్పలు పడుతున్నారు, తక్లీఫ్ల పాలవుతున్నారు. కరెంటు ఛార్జీలు ఏడాదిలోనే 15,000 కోట్లకు పెంచిండ్రనంటే ఏమన్నాడు చెప్పుండ్రి. దీని వల్ల సామాన్యులు నలిగిపోతున్నారు. కూటమి సర్కారు పబ్లిక్ ఇయ్యాల్సినటువంటి పాత బిల్లుల్ని మర్చిపోయి కొత్త మోసాలతో ముందరికి పోతున్నది. వైసీపీకి అత్తున్న ప్రజాదరణ తట్టుకోలేక పార్టీ కార్యకలాపాలను మమ్మల్ని అణసివేయనికనే చూస్తున్నది ఈ కూటమి సర్కారు. మేము అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ పబ్లిక్ కు అండగా ఉండేది. కానీ ప్రస్తుతం రాజకీయ ప్రతీకారానికి వర్కౌట్ అయ్యేటట్టుగానే మారిపోయింది ఈ పోలీస్ వ్యవస్థ. కూటమి సర్కారుకు అనుకూలంగానే పనిచేస్తున్నది. మా పాలనలో మేము ఏ సమస్యనైనా పార్టీలతోని సంబంధం లేకుండా పరిష్కారాలు అద్భుతంగా మేము చేసినాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట అధికారులు వినకపోతే వాళ్ళ
వాళ్ళను జైళ్ళల్లో పెట్టి శిక్షలు ఏపిచ్చే పని ముందరేసుకుంటున్నారు. 5 లక్షల మందిని పెన్షన్లు ఇట్లకెంచి తీసేసిళ్ళు. ఇది ఎంత అన్యాయం చూడుండ్రి. ప్రతి మహిళకు ఏడాదికి 18,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిళ్ళు. ఎలక్షన్ల టైంలా గెలిచిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత మొత్తం మందిని ఆగం చేసే పనే ముందరేసుకున్నారు. ఆ ఇచ్చిన హామీలను సుతం నెరవేర్చలేకపోతున్నది కూటమి సర్కారు. ఈ కూటమి సర్కారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. పొలిటికల్ గవర్నెన్స్ ను టేక్ ఓవర్ చేసి నడిపిస్తున్నారని చెప్పి ఇక ఇట్లా 1 కాదు 2 కాదు కూటమి సర్కారు మీద గట్టిగానే పష్టల వర్షాలనే కురిపించిండయ్యా మన జగనన్న గారు. కాకపోతే ఈ ముచ్చటిన్న ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే, ఎందుకన్నా చెప్పినయే చెప్పి తిప్పిన క్యాసిటే మళ్ళా రిటర్న్ ఎందుకు తిప్పుతున్నావు అయ్యా? ఇప్పుడు ప్రస్తుతం కూటమి సర్కారు చేసిన పని మీద ఏమన్నా మాట్లాడొచ్చు కదన్నా. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మీరు మీ టీం అంతా ఇప్పటికీ ఏడ మైక్ దొరుకుతాడా సందు లేకుంటే సావదొబ్బుతున్నారు మందిని అని చెప్పి కొంచెం కారెడ్డాలాడుకుంటా కామెంట్లు కూడా పెడుతున్నారయ్యా కూటమి తాముళ్ళు. కానీ జగనన్న మాత్రం 100% ఒక్క మాట ఇస్తున్నాడు. ఇంకా 3 ఏళ్లలో కూటమి సర్కారు పడిపోతుంది, రాబోయే రోజులలో అధికారం మేమే అని చెప్పి బల్ల గుదకున్నా కూడా బరాబర్గా చెప్తున్నాడు అయ్యా జగనన్న. ఇక జగనన్న ఇట్లా అన్నాక కూడా మళ్ళా కౌంటర్ల మీద కౌంటర్లు గట్టిగానే చేస్తున్నారు సోషల్ మీడియాల. 3 ఏళ్లలో అధికారంలోకి వచ్చేది మీరు కదా, మీరు అప్పుడు వచ్చినప్పుడు చూద్దామని చెప్పి మొన్నట్లా పవన్ కళ్యాణ్ సార్ అన్నాడు. ఆ డైలాగ్ ను మళ్ళొక్కసారి ఇన్నుండ్రు అని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ అన్న ముచ్చటను లింకులు కూడా పోస్ట్ చేసుకుంటా కామెంట్ బాక్స్ లను బద్దలు కోరుతున్నారయ్యా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నెటిజన్లు. ఇక నేను పాలిటిక్స్లలోనే కంటిన్యూ అవుతా అని చెప్పి ఉన్న 3 సినిమాలను ఫినిష్ చేసుకొని పబ్లిక్ హ్యాపీనెస్ కోసం ఫ్యాన్స్ కోరుకుంటున్నారని ప్రొడ్యూసర్లకు ఇచ్చిన మాట కోసం డైరెక్టర్లను ఆడి తప్పొద్దని చెప్పి కష్టపడి ఇటు రాజకీయాలు అటు సినిమాలను ఎంతో శాఖశక్యంగా చేసుకుంటా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డది కదా. ఇక ఈ ముచ్చట్లలో పవన్ కళ్యాణ్ మళ్ళా సినిమాలకు వస్తున్నాడన్న మాట సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది. ఆగ్గో ఏమయ్యా రాజకీయంలలోనే ఉంటాడన్నాడు, ఉన్నట్టుండి నువ్వేమో ఇప్పుడు సినిమాలకు వస్తున్నాడు అన్న మాట చెప్తున్నావు అంటే ఈ మాట నేనంటలేం, సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతున్నది ఇప్పుడు ఈ ముచ్చట. ఇక పవన్ కళ్యాణ్ సార్ ఈ మధ్య కాలంలో చెప్పే హరిహర వీరమల్లు సినిమా సూపర్ గా ఉంటది, అద్భుతంగా ఉంటది, బ్రహ్మాండంగా వచ్చింది ఈ సినిమా. పక్కాగా మీరు అందరూ చూడండి, మీకు సినిమా నచ్చుతుంది. మీకు సినిమా నచ్చితే మీరు మా సినిమాను చూస్తే పైసలు వస్తాయి, అవి నా రాజకీయ ప్రయాణానికి ఉపయోగపడతాయని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ ముచ్చటిన్నటువంటి పవనాల్ సారు అభిమానులు ఏమంటున్నారంటే, అన్నా నువ్వు సినిమాలల్లో చేయను, యాక్టింగ్ చేయను, రాజకీయంలలోనే ఉంటా అంటున్నావు, నువ్వు సినిమాలు చేయాలి రాజకీయంలు కూడా చేయాలన్నా. ఎంతమంది హీరోలు సినిమాలు చేసుకుంటా రాజకీయంలు చేస్తలేరు, రాజకీయంలు చేసుకుంటా కూడా సినిమాలలో యాక్టింగ్ చేయలేదు. నువ్వు అట్లా అనకన్నా మేము గట్టిగానే హట్ అవుతున్నామని చెప్పి ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి గట్టిగానే అవుతున్నదట. ఇక ఇట్లా పవనాల్ సారు ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారన్న ముచ్చట్లల్లో వాళ్ళని అట్లా హట్టు చేయొద్దని చెప్పి పవనాల్ సారు ఎప్పుడో అప్పుడు ఒక్క సినిమా అన్న చేసి మెల్లగా జనాలకి ఈడ్చి ఫ్యాన్స్ మన్ననలు పొందుదామని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం గట్టిగానే ఆలోచనలు చేస్తున్నాడట. పోనీ ఫ్యాన్స్ హట్ అవుతారని చెప్పి పవనాల్ సారు ఏమన్నా సినిమా షూటింగ్లు ఒప్పుకొని చేసిండంటే 10 పచ్చపోళ్ళు ఇక గట్టిగానే కౌంటర్లు వేసుకుంటా లేని అన్ని గుడ్డగాల్సి ముఖం మీద వేసే పని ముందరేసుకుంటారు. అధికారం అంటగడితే డాన్సులు వేసుకుంటా సినిమాలలో ఫైట్లు చేసుకుంటా డైలాగులు చెప్పుకుంటా ఉన్నాడు. ఈయన మన రాష్ట్రాన్ని పాలించేదని చెప్పి కారెడ్డాలు ఆడతారనే ఆలోచనలలో కూడా పవనాల్ సారు ఉన్నాడట. ఇక ప్రస్తుతానికి మాత్రం హరిహర వీరమల్లు రిలీజ్ కు రెడీగా ఉన్నది. ఇక పోతే ఓజీ సినిమా, ఇక ఆ సినిమా కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా వస్తున్నదట. ఇక పోతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత కూడా పవన్ కళ్యాణ్ సార్ ఇంకా కొన్ని సినిమాలను ముంగడికి తీసుకుపోవాలన్నా, కొన్ని సంతకాలు పెట్టాలన్నా, లేకపోతే ఇటు రాజకీయాలు అటు సినిమాలను బ్యాలెన్సింగ్ చేసుకుంటే నేను ఉండగలుగుతానా, ఎట్లా వర్కౌట్ అవుతుందా నా టైం షెడ్యూల్ అనే ఆలోచనలల్లా మళ్ళా సినిమాలు తీయాలనే కోరికతోటి ఉన్నట్టు కూడా గుసగుసలు గుప్పుమని వినబడుతున్నాయ్యా. మరి ప్రస్తుతానికైతే ఈ 3 సినిమాలు పురాగా చేసిన తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ సార్ ఏం ఆలోచన చేస్తాడో, నిజంగానే రాజకీయాలు చేసుకుంటా సినిమాలు చేస్తాడో, లేకపోతే రాజకీయంలలోనే వండుకుంటా సినిమాలకు పురాగా ఫుల్ స్టాప్ పెడతాడో చూద్దాం. ఇక శ్మశానం ముంగట ముగ్గుండదు, రాజకీయ నాయకునికి సిగ్గుండదు, అదే తీరుగా తాగుబోతోనికి కూడా ఏమి ఉండదనే మాట లోకంలో గట్టిగానే చెప్పుకుంటుంటారు కదా. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నావు అనంటే, ఫుల్టుగా పీకల దనక దాగి పోలీసు సార్లకు సుక్కలు చూపించిండు, ట్రాఫిక్లో ఆగమాగం చేసిండు. పనికి మాలిన మాటలతోటి తత్తర పడుకుంటా తలాతోక లేకుండా సమాధానం చెప్పి నవ్వాలనా, ఏడవాలే, కొట్టాలనా, తిట్టాలనా, అసలు ఈ బద్మాషోని ఏమనాలని పోలీసు సార్లే ఏం చెప్పాలనో అర్థం కాక డైలమాల పడ్డారు ఇప్పుడు ఈ తాగుబోతోలు చేసిన పనికి. ఇక ఇప్పుడు మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలల్లా ఒక జబర్దస్త్ సినిమానే చూపెట్టబోతున్నానయ్యా. అగో సినిమా అంటే సినిమా సొంటిది కాదు కానీ ఒక్క పారి ఇక్కడ ఒక సన్నివేశాన్ని మీరే కల్లారా చూడుండ్రి. ఏటర్ తమ్ముడు ఒక్కసారి అల్లదేదో ముచ్చట చూపెట్టరాదు.
అయ్యో పాపం రోడ్డు మీదకి వచ్చిండు తమ్ముడు, లైసెన్స్ లేదు, ఆర్సీ లేదు, హెల్మెట్ పెట్టుకోలేదు, రాంగ్ రూట్ లోనే వచ్చిండో, సిగ్నల్ జంప్ అయిందో, ఇక పోలీసార్లను రిక్వెస్టింగ్ పెట్టుకుంటున్నాడు అనుకుంటే మాత్రం పప్పులా కాదు, ఏకంగా సాంబార్లనే మనం కాలేసినట్టు. ఆగో ఏమయ్యా గంతగానో మాట్లాడంటే మళ్ళా మా ఏటర్ తమ్ముడు ప్లే చేస్తాడు. తమ్ముడు మళ్ళొక్క పారే ఈ తమ్ముడు వీడియో ఇతు మాటలతోటి ఊదొకసారి దా దా అట్లుంటది మనతోని ముచ్చట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు, ఆడినెవరో గుద్దారు. నా బండి వేసుకెళ్ళి నేను వచ్చాను. బండి నడిపింది ఎవరు ఇప్పుడు పట్టుకున్నప్పుడు? నేను నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి నన్ను తల మీద కొట్టిరు గట్టిగా, నేను కోమల గెలిపినా, నాకైతే ఏం గుర్తులేదు. నేను నడిపానా? నేనే నడిపాను. ఓకే ఓకే. అట్ ఎవ్రీ జంక్షన్ ఇట్స్ హనుమాన్ జంక్షన్. కానీ బండి వాళ్ళు గొడవ అవుతున్నట్టు నాకు భయం వేస్తున్నారు నువ్వు మాట్లాడుతుంటే. నేను ఎక్కడ మా బండి నడిపోయిన తాగాను. నాకు భయం వేస్తున్నారు నువ్వు మాట్లాడుతుంటే. నేను ఎక్కడ మా బండి నడిపోయిన తాగాను. అన్నా ఆయనతో ఎక్కువ క్లోజ్ ఉంటే నీకే డేంజరు. నేనే నడిపాను, కానీ వాడు కేసు చేశాడని నేను వచ్చా. ఎందుకు గుద్దొచ్చా మరి వాళ్ళని? నేను కొత్త వాడే గుద్దాడు అన్నయ్య. ఎవరాడు? నా బామ్మది. మీ బామ్మర్ది గుద్దాడు, ఆడిని తీసుకెళ్ళడానికి వచ్చావు నువ్వు. ఆయన తీసుకెళ్తాం వస్తే వాడు గుద్దాడు అంట, నాకు తెలియదు. మరి నువ్వు మందు తాగింది నడుపుతున్నావు బండి? వాడికి ఎక్కువైపోయింది, నేను తీసుకెళ్తున్నా. హెల్మెట్ పెట్టుకుందాం అనుకున్నా, మీరు ఇక్కడ సిగ్నల్ పెడతారు. ఈ దేడిది మగ్గానికే ఓడిస్తాడు ఆ పిల్లను. మందు తాగితే కోర్టులో పెడతారు తెలుసాగా ఆ విషయం కూడా. హూ ఇస్ దట్ గుడ్ లుకింగ్ జెంటిల్‌మ్యాన్? మరి ఎందుకు మంది మందు తాగి నడుపుతాను ఎప్పుడు. మా బామ్మ గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా? నీ దాంట్లో జాబ్ అన్నయ్య. ప్రైవేట్ జాబ్. నువ్వేంటమ్మా? సార్ పైప్ లైన్ వాటర్ లైన్ జాబ్. మా బామ్మ నువ్వెంత వేసావు? నాకు 100% క్లారిటీ లేదు ఈ మ్యాటర్లో. ఏమీ లేదు. నువ్వేమీ లేదు. మరి ఈయన ఎంత వేసాడు? అక్కడ మామూలుగా ఏం తెలియదు. జీరో టాలెంట్ నేను ఇట్లా. ఏమీ తెలీదా? ఏంటి మందు వేయటం కూడా తెలీదా? నువ్వు తాగించావా? నేనేం ఏపీ లేదండి. నిదానంగా సరిగ్గా నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరిని తిరిగి. ఆ వీడియో జర జాగ్రత్తగా పెట్టండి. కొత్త సినిమా టీజర్ లాగా అందరు చూపెట్టకండి ప్లీజ్, దండం పెడతాం. ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా? ఇలా చేత్తోనే డబ్బులు ఇస్తారు ఇలాగా? ఐ హావ్ వన్ సజెషన్ ఫర్ యూ. నువ్వు చేసిన క్రైమ్ ఏంటి? సార్ ఫైట్ నువ్వు రెండో క్రైమ్ చేస్తున్నావు మళ్ళానే. అలా చేయమాకరా బాబు. నాడు బయట పోదాం, నాడు నా బర్త్డే ఇవాళ. మందు తాగావు వెళ్ళరా, మందు తాగావు. ఈడేమో ఆండు గుద్దాడు. నేను కొత్తలేదండి. నన్ను తల మీద కొట్టిరు గట్టిగా, నేను కోమల గెలిపినా, నాకైతే ఏం గుర్తులేదు. 1 వేలో వస్తున్నావు రాంగ్ రూట్ లో, హెల్మెట్ లేదు. నాకు తెలిసి నీకు లైసెన్స్ ఉందా లేదా కూడా నాకు లేదు. సార్ ఈ ఒక్కసారి అండి మేము మొన్నే కేసు గురించి పెట్టుకున్నాం సార్. హెల్మెట్ లేదు, ఏం అర్థం కావట్లేదు. హెల్మెట్ కూడా ఉంది సార్. ఎంత వేసావు? 90 వేసావా? 90 వేసావా? 3 క్వార్టర్లా? నిజాయితీ మెచ్చుకుంటున్నాను. ఏంటంటే వేసిన మందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసావు. చాలా మంది మందు బాబులు చూశాను నేను. ఎవరో కూడా ఒక హాఫ్ వేసినా కానీ సార్ జస్ట్ ఇప్పుడే సార్ చిన్నదే 90లో సగం ఎంత వేసని చెప్తాను. మాట్లాడు. వీడు మాత్రం 3 క్వార్టర్లు వేసారని ఒప్పుని ఒప్పుకుంటున్నాడు. 3 క్వార్టర్లు వేసావు. 3 క్వార్టర్లు అంటే ఒక ఫుల్ బాటిల్ ఒక క్వార్టర్ తక్కువ అంతేనా? అంతే కదా. నువ్వు చేసిన తప్పుగా 500 వదిలేనా? రేపొద్దున్న ఇలాగే మీ అమ్మగారు నాన్నగారు బండి మీద వెళ్తున్నప్పుడు ఎవడో మందు తాగి ఇలాగా ఆ రివర్స్ రూట్లో వచ్చి గుద్దేస్తాడు. వాడికి కూడా 500 ఇచ్చేసి ఇంటికి పంపించేస్తావా? మీ అమ్మగారికి మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గాయాలు అవుతాయి. ఆ వీడియో జర జాగ్రత్తగా పెట్టండి. అమ్మ నాన్న లేరు అందుకని ఇలా తయారు. పాపం మేస్త్రి దగ్గర పని చేసుకునేవాడు. అదే ఇన్ఛార్జ్ చెప్తాను. నువ్వేమో పని చేసుకునేవాడు. మాకు తెలియదు. సరేనమ్మా. ఇప్పుడు ఏంటంటే నీకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతాము. బండి అయితే మా దగ్గర పెట్టుకుంటాం. నీకు మందు దిగిన తర్వాత రేపు వద్దున రా, బండి తీసుకుని వెళ్ది. కానీ నీకు చెప్పేది తింటావా? ఓకేనా? రేపు వద్దున మందు దిగిన తర్వాత తీసిరా. ఓకేనా? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇప్పుడే కదా మమ్మీ డాడీ ఇద్దరు లేరన్నా? ఇప్పుడు అమ్మ వచ్చింది మళ్ళానే. అరే ఇప్పుడే కదా నీ నోడితేనే కదరా అమ్మ నాన్న లేరన్నావో. ఇప్పుడే కదా నీ నోడితేనే కదరా అమ్మ నాన్న లేరన్నావో. మళ్ళీ బాగా చనిపోయారు. గంగూరులో పనిచేసి ఎవరు?
మా మామ సార్. ఇప్పుడు అమ్మను మామ అయిపోయింది మళ్ళానే. ఏంటి మార్చేస్తానే వింటారు నువ్వు? అమ్మ నాన్న చనిపోయారు సార్. ఆ. మా అమ్మ ఉంది సార్. మా అమ్మ ఉంది సార్. ఇలాంటి వారితో కష్టమే సార్. ఇప్పుడు అమ్మన్నా మరి వద్దు. నీలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు. అసలు ఒక హెల్మెట్ లేకపోయినా కానీ మేము ఒక్కొక్కసారి మేము చూసి చూడనట్టుగా, అయితే ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ వాళ్ళ హెల్మెట్ లేకుండా వచ్చినా కానీ, లేదా ఫ్యామిలీతో వచ్చినా కానీ కొంతమంది వదిలేస్తారు. ఒక్కోసారి ట్రిపుల్ రైడింగ్ కూడా వస్తారు. కొంతమంది బ్లడ్కి ఇచ్చి పామాట పడిపోతాడని చెప్పి మధ్యలో కూర్చోబెట్టుకుని అటు ఇటు కూర్చోబెట్టి తీసుకొస్తారు. అవి కూడా మేము ట్రిపుల్ రైడింగ్ కింద లెక్కయ్యాము. దట్ ఈజ్ విజయవాడ ట్రాఫిక్ పోలీస్. మందు తాగితే మాత్రం తాట తీయించేస్తాం. ఏం చేస్తాం? తాట తీయించేస్తాం మందు తాగి బండి నడిపితే. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉండు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి పంపిస్తాం. ఇట్లా ఓకే కొంచెం దేనికి తట్టుకోలేవు. 3 క్వార్టర్ల మందు వేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద మీకు విషయమే కాదు. 3 క్వార్టర్లు అంటే మామూలు కెపాసిటీ కాదు మీది. ఏంటి ఏమన్నా? సారీ ఏం చదువుకున్నా? ఏంటది? అంటే నాకు తెలియదు. ఎంఈసిఎస్ అంటే నిజంగా నాకు తెలియదురా. ఎంఈసిఎస్ అంటారు దాన్ని. ఎంఈసిఎస్ అంట. ఓకే, ఇంగ్లీష్ రావచ్చు నీకైతే. ఒక్కసారి వదిలే అన్నా. ఆగో చూసినరా ఆగనట. ఇక ఇట్లా ట్రాఫిక్ సార్లకు టక్కరైందని చెప్పి దొరుకుడుతోని అడ్డగోలు మాటలతోని తలాతోక లేకుండా సంబంధం లేని సమాధానాలతోని అక్కడున్న ట్రాఫిక్ సార్ నే కన్ఫ్యూజ్ చేయ చూసినారు ఈ ఇద్దరు మూతబారి మందు బాబులు. ఇక వీళ్ళు మాట్లాడే మాటలు విన్నటువంటి అక్కడ ట్రాఫిక్ సార్ కూడా షాక్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. గడికోపారి మాటకు ముందు మాటకు తర్వాత మాట్లాడిన దానికి పొందన లేకపోవడంతోని ఇట్లా కాదు నాయన, రేపు పొద్దుగాల నిమ్మతంగా స్టేషన్ కాడికి వచ్చి బండి తీసుకొని పోండి, బతతానికైతే ఇంటికి పోయి నిమ్మతంగా కింద భూవది వాడుకుంటారని చెప్పి సముదాయించి పంపినరయ్యే ట్రాఫిక్ సార్లు. మనుషులు నిరి అధ్వానంగా తయారవుతున్నారు. గంత పుల్టు పీకల్లాక 3 క్వార్టర్ల దాకా తాగినవంటే నువ్వు మనిషివా ఏంది మానవ బాంబువా? ఎవరి పానం దియ్య చూస్తానో రోడ్డు మీదకి వచ్చి ఒకవేళ జరగరాందేదన్నా నీ వల్ల ప్రమాదం అయి ఉంటే అమాయకులు ఎట్లా రోడ్ల మీద అసూలు బాసిపోతున్నారో తెలుస్తలేదా? ఇక ఇట్లా ఈ తీరుగా కొంతమంది కోపానికి వచ్చుకుంటా, కొంతమంది ఎడ్డించుకుంటా, కొంతమంది నవ్వుకుంటా, కొంతమంది కారెడ్డాలతోని కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు ఈ మందు బాబుల ఈ స్టోరీ చూసిన తర్వాత. అబ్బా, మొత్తానికైతే ఈ రాజమల్లు తీసుకొచ్చినటువంటి ధమాకా దుమ్ముదులిపే వార్తలు పురాగా ఒడిసగొట్టేదానిక మీరు చూసినారు కాబట్టి మీకు కోటి శనార్థులు చెప్తున్నాం. మీరు మన మెగా9 టీవీ ధమాకా దుమ్ముదులిపే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారని వల్ల దయచేసి మీకు దండం పెడితే చేసుకోండి అయ్యా. అట్లనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన గంట గుర్తును గట్టిగా మాత్రం గుర్తుండ్రి. ఇంకిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులిపే వార్తలతో నేను అడిగిపోను అత్తనే ఉంటా.